ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్ ఏలో సెమీస్కి ఎవరు వెళ్తారనేది నిన్న జరిగిన మ్యాచ్ ద్వారా అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. ఇంకా గ్రూప్ బిలో కూడా ఈరోజు జరిగే సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్ ద్వారా డిసైడ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికే బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ ఈ రెండు జట్లు ఎలిమినేట్ అయ్యాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రావులపిండి వేదికగా జరిగిన బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ టీం బంగ్లాదేశ్ టీంని బ్యాటింగ్ చేయమని చెప్పింది. బంగ్లాదేశ్ ప్లేయింగ్ 11లో 2 చేంజెస్ జరిగాయి. సౌమ్య సర్కార్ ప్లేస్లో మొహమ్మదుల్లా రియాద్కి ఛాన్స్ ఇచ్చారు. ఇక తంజిమ్ అసాన్ షాకిబ్ ప్లేస్లో నాహిద్ రానాకి ఛాన్స్ ఇచ్చారు. ఇటు న్యూజిలాండ్ టీంలో కూడా 2 చేంజెస్ చేశారు. డారెల్ మిచెల్ ప్లేస్లో రచిన్ రవీంద్రకి ఛాన్స్ ఇచ్చారు. ఇక నైథన్ స్మిత్ ప్లేస్లో కేలీ జెమ్సన్కి ఛాన్స్ ఇచ్చారు. ముందుగా బ్యాటింగ్ చేయడానికి వచ్చిన బంగ్లాదేశ్ టీం ఓపెనర్స్ ఫస్ట్ నుంచి అటాకింగ్ ఇంటెంట్తో ఫేస్ బౌలర్స్కి ఎక్కడా కూడా వికెట్ అనేది ఇవ్వకుండా బ్యాటింగ్ చేశారు. పవర్ ప్లే ఇవ్వడానికి 2 ఓవర్స్ ఉన్న టైంలో ఫేస్ బౌలర్స్ అనుకున్నంత రాణించలేకపోవడంతో సడన్గా 9th ఓవర్లో సాటర్నర్ స్పిన్నర్కి ఛాన్స్ ఇచ్చాడు. మైకిల్ బ్రెస్వెల్ వచ్చి రాగానే సెకండ్ బాల్కి అంతవరకు బాగా ఆడుతున్న తంజిత్ వికెట్ తీసి న్యూజిలాండ్ టీంకి ఫస్ట్ వికెట్ అందించాడు. ఇక నెంబర్ 3లో వచ్చిన మోదీ హసన్ మిరాజ్ 6తో ఇన్నింగ్ స్టార్ట్ చేసినా కూడా బౌండరీ కొట్టే టైంలో వికెట్ ఇచ్చి తను కూడా ప్రెవిలియన్కి వెళ్ళాడు. అదే 2 వికెట్స్ పడుతున్నా కూడా కెప్టెన్ షాంటో మాత్రం బౌండరీస్తో స్కోర్ని ముందుకు తీసుకెళ్తూ వచ్చాడు. ఇక నెంబర్ 4లో వచ్చిన తౌహిద్ హృదయ్ కూడా కెప్టెన్ షాంటోతో కలిసి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసే టైంలో బౌండరీ కోసం ట్రై చేసి హృదయ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక నెంబర్ 5లో వచ్చిన ముస్కిర్ రహీం 3 బాల్స్ డాట్ ఆడి స్కోర్ రేట్ని పెంచడానికి కోసం ట్రై చేసి ఒక పెద్ద షాట్ కోసం వెళ్ళి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక నెంబర్ 6లో వచ్చిన మొహమ్మదుల్లా కూడా తన రేంజ్ తగ్గట్లు పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. దాదాపు 5 వికెట్స్ బ్యాక్ టు బ్యాక్ 10 ఓవర్స్లో పడినా కూడా కెప్టెన్ షాంటో మాత్రం తన గేమ్ ప్లేని కంటిన్యూ చేస్తూ వచ్చాడు. అలాగే నెంబర్ 7లో వచ్చిన జాకీర్ అలీతో కూడా పార్ట్నర్షిప్ని బిల్డ్ చేయడం కోసం ట్రై చేసి షాంటో కూడా అవుట్ అయ్యాడు. అంతవరకు బాగా ఆడిన షాంటో కూడా ప్రెజర్ బిల్డ్ కావడంతో తన వికెట్ని న్యూజిలాండ్ టీంకి ఇచ్చాడు. నెంబర్ 8లో వచ్చిన రిషాద్ హుసేన్ ఫస్ట్ నుంచే ఫీర్లెస్ బ్యాటింగ్తో 26 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. నెంబర్ 9లో వచ్చిన తస్కిన్ అహ్మద్ అదరెన్లో బాగా సెట్ అయిన జాకీర్ అలీకి స్ట్రైక్ ఇచ్చాడు. జాకీర్ అలీ మాత్రం 6 అండ్ 4తో బాగా ఆడుతున్న టైంలో ఒక సింగిల్ కోసం వెళ్ళి రన్అట్ అయ్యాడు. నెంబర్ 10లో వచ్చిన రహమాన్ కూడా తస్కిన్కి సింగిల్స్ ఇస్తూ వచ్చాడు. కానీ తస్కిన్ అహ్మద్ లాంగ్ షాట్ కోసం ట్రై చేసి అవుట్ అయ్యాడు. నెంబర్ 11లో వచ్చిన నైద్ రానా లాస్ట్ 3 బాల్స్తో స్కోర్ ఏం చేయలేదు. దీంతో బంగ్లాదేశ్ టీం 50 ఓవర్స్లో 236 రన్స్ చేసి 9 వికెట్స్ కోల్పోయింది. ఇంక ఇన్నింగ్స్ బ్రేక్ తర్వాత చేజింగ్ వచ్చిన న్యూజిలాండ్ టీం ఓపెనర్స్ విలియాంగ్ అండ్ డెవిన్ కాన్వే వచ్చిన ఫస్ట్ ఓవర్లోనే విలియాంగ్ రూపంలో న్యూజిలాండ్ టీం ఫస్ట్ వికెట్ కోల్పోయింది. లాస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసి ప్యూర్ ఫామ్లో ఉన్న విలియాంగ్ 5 బాల్స్ డాట్ ఆడి 6th బాల్కి బౌల్డ్ అయ్యాడు. ఇంక ఈ మ్యాచ్లో 0కి అవుట్ అయ్యాడు. నెంబర్ 3లో వచ్చిన కేన్ విలియమ్సన్ బౌండరీతో స్టార్ట్ చేసి మంచి స్ట్రైక్ని రొటేట్ చేసే టైంలో అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకోవడం వల్ల 5 రన్స్ చేసి కేన్ విలియమ్సన్ కూడా అవుట్ అయ్యాడు. ఫస్ట్ 3 ఓవర్స్లో ఇనిషియల్గా న్యూజిలాండ్ టీం మంచి స్టార్ట్ రాలేదు కానీ 2 మెయిన్ వికెట్స్ కోల్పోయింది. నెంబర్ 4లో వచ్చిన రచిన్ రవీంద్ర వచ్చి రాగానే 4తో స్టార్ట్ చేశాడు. 2 వికెట్స్ కోల్పోయినా కూడా న్యూజిలాండ్ ప్లేయర్స్ డెవిన్ కాన్వే రచిన్ రవీంద్ర బౌండరీస్ కొడుతూనే వచ్చారు. ఇన్ఫాక్ట్ ఎక్కడా కూడా వికెట్స్ అనేది ఇవ్వకుండా డెవిన్ కాన్వే రచిన్ రవీంద్ర కవర్ డ్రైవర్స్తో బౌండరీస్ కొడుతూ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ ప్లేయర్స్ వచ్చిన రన్అట్స్ని కూడా మిస్ఫేర్ చేసుకున్నారు. ఇదే ఫామ్తో మంచిగా ఆడుతున్న డెవిన్ కాన్వే డిఫెన్స్ కోసం ట్రై చేసి బౌల్డ్ అయ్యాడు. వికెట్స్ పడినా కూడా రచిన్ రవీంద్ర మాత్రం అగ్రెసివ్ ఇంటెంట్తో నెంబర్ 5లో వచ్చిన టామ్ లెథమ్తో కలిసి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. టామ్ లెథమ్ కూడా బౌండరీస్ కొడుతూ రిక్వైర్డ్ రన్ రేట్ని తగ్గించాడు. ఇదే టైంలో రచిన్ రవీంద్ర 6 and 4తో సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అంతవరకు సెంచరీ కంప్లీట్ చేసి ఫామ్లో ఉన్న రచిన్ రవీంద్ర కూడా బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రచిన్ రవీంద్ర అవుట్ అయిన తర్వాత టామ్ లెథమ్ కూడా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఒక నెంబర్ 6లో వచ్చిన గిలియన్ ఫిలిప్స్తో కలిసి టామ్ లెథమ్ స్ట్రైక్ రొటేట్ చేసే టైంలో రన్అట్ అయి ప్రెవిలియన్కి వెళ్ళాడు. నెంబర్ 7లో వచ్చిన మైకిల్ బ్రెస్వెల్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ గ్లీన్ ఫిలిప్స్కి స్ట్రైక్ అందించాడు. గ్లీన్ ఫిలిప్స్ కూడా 6 and 4తో మ్యాచ్ని దగ్గరకు తీసుకొచ్చాడు. ఇంకా లాస్ట్లో బ్రెస్వెల్ 4 కొట్టి మ్యాచ్ని ఫినిష్ చేశాడు. దీంతో న్యూజిలాండ్ టీం 5 వికెట్స్ డిఫరెన్స్తో మ్యాచ్ విన్ అయింది. న్యూజిలాండ్ టీం విన్ అవడంతో టీమిండియా అండ్ న్యూజిలాండ్ టీం సెమీస్కి అఫీషియల్గా క్వాలిఫై అయ్యాయి. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బ్రెస్వెల్ నిలిచాడు. ఈ మ్యాచ్లో రచిన్ రవీంద్ర ఇంజరీ నుంచి వచ్చిన కంబ్యాక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ కంటెంట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.